గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పనిచేయాలని మోసపూరిత కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజలంతా బుద్ధి చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరికని టీబీజీకేఎస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారని సిద్ధంగా ఉన్నారని అన్నారు. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఓట్ల కోసం మీ వద్దకు వస్తే పెన్షన్ 4000, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, మహిళా విద్యార్థినులకు స్కూటీలు, రైతు బంధు, రైతు బీమా ఏదైనా నిలదీయాలని సూచించారు. అన్యాయం చేస్తూ ఎన్నికలకు పోతున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రేపు ఎన్నికలలో బుద్ధి చెప్తారని విశ్వసిస్తూ రామగుండం నియోజకవర్గంలో 2.5 ఏళ్లుగా మాటలు చెప్పడం తప్ప కానీ ఏది కూడా పరిష్కారం అయితే లేవు. ఎన్నికలలో 2500 మహిళలకు ఇస్తానన్నారు. ఇదే ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 4000 రూపాయల వృద్ధులకు పెన్షన్ ఇస్తానన్నాడు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి ద్వారా తులం బంగారం ఇస్తాన్నారు, మరి ఒక్కరికి కూడా ఇవ్వలేదు. విద్యార్థులకు స్కూటీలు ఇస్తాన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి ఏ నాయకులు మీ గ్రామాలలోకి వచ్చినా వారిని తప్పకుండా మీరు ప్రశ్నించండి. వాళ్ళ కండువ కప్పుకొని వచ్చినా కూడా తప్పకుండా మరి 4000 రూపాయలు ఇవ్వి, మా 2500 ఇవ్వి, మా 2500 అంటే 60,000 ఇచ్చిన తర్వాతనే మీకు ఓటేస్తాం అని అలా ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి, ప్రశ్నించాలని తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో 27 గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి ఒక్క గ్రామానికి ఇన్ఛార్జీలను, కోఆర్డినేటర్స్ను ప్రకటించుకోవడం జరిగింది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు ఒకరు ఇన్ఛార్జిగా ఉండి, ఒకరు రామగుండం కార్పొరేషన్ నుండి ఒకరిని కోఆర్డినేటర్గా మనం ప్రకటించుకోవడం జరుగుతూ ఉంది. వారి పేర్లందరూ కూడా మీకు తెలియజేస్తాం. పూర్తి సమన్వయంతో ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీలో కష్టపడ్డటువంటి నాయకులకు, కార్యకర్తలకు అవకాశం ఇవ్వడం కోసం ఈ యొక్క ప్రణాళిక చేసినాం. తప్పకుండా రేపు సర్పంచులు 27కి 27 బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది. గులాబీ జెండా ప్రతి గ్రామంలో ఎగురుతుంది. ఎందుకంటే ప్రజలు అంతా వీళ్ళ మీద విరక్తి చెందారు. వీళ్ళు ఇచ్చినటువంటి మాటలు, వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఇలా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, అందుకోసమే ఇలా మనము ఎన్నికలలో గులాబీ శ్రేణులమందరం కూడా ఇలా ప్రతి గ్రామాన గులాబీ జెండా ఎగరవేయడం కోసం సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పాలకుర్తి మండలానికి సంబంధించి ఎలకలపల్లి గ్రామం నుండి మేకల కుమరయ్య గారిని